సో రాజుగారి మాంసం వేపుడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మటన్ 1/2 kg, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1/2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, హోల్ గరం మసాలా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 1 స్పూన్. కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో షెఫ్, రాజుగారి పులావ్ అని వింటూ ఉంటాము. సో ఎవరా రాజు? సో ఎవరా రాజు అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే రాజుగారి మనకి యాక్చువల్గా ఎక్కువగా దాబాల్లో ఎక్కువగా వచ్చిందండి. ఈ దాబా స్టైల్లో చేసేటప్పుడు ఈ రాజుగారి పులావ్, రాజుగారి వేపుడు అంటే కొంచెం స్పైసీగా ఎక్కువగా పూర్వం రాజులు తినేవారేమో, సో అందుకోసం అలా వచ్చేసింది. సో ఇది స్పైసీగా ఉండబోతుంది డిష్ కూడా. సో మరి స్టవ్ ఆన్ చేద్దామా? డెఫినెట్గా అండి, స్టవ్ ఆన్ చేయండి. సో స్టవ్ అయితే వెలిగించామండి. సో దీనికోసమని మనం యాక్చువల్గా ఏంటంటే ఈ రాజుగారి మాంసం వేపుడు కోసమని స్పెషల్ మసాలా చేసుకోవాలి. సో ఈ స్పెషల్ మసాలా యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీ మసాలా తయారు చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఏం చేస్తామంటే మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని మిరియాలు చక్కగా వేయించి మనం పేస్ట్లా చేసుకోవాలి. సో పేస్ట్ అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా అలా వెల్లుల్లి రబ్బలు కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, పేస్ట్ చేసాం. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్దాం. దీంట్లో మనం నూనె వేసుకుందాం. ఓకే, నూనె వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు నూనెతో పాటు వేయించుకోవాలి. అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు హోల్ గరం మసాలా కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. మసాలాలో కూడా హోల్ గరం మసాలా వేస్తాం కొద్దిగా, అయినప్పటికీ ఇక్కడ మళ్ళీ అడిషనల్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కూడా వేస్తాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వీటితో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు కలిపి, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు చక్కగా అలా వేగుతున్నాయి కదండి. దీంట్లో మనం ముందుగా ప్రీ కుక్ చేసుకున్న మసాలాని మనం వేసుకుందాం. సో ఈ మసాలా నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో ఈ మసాలాతో పాటు చక్కగా, ఇది రాజుగారి మసాలా కావచ్చు. ఓకే, సో రాజుగారిదో రాణిగారిదో అయితే తెలియదు, మొత్తానికి ఈ రెసిపీ అయితే రాజుగారి మాంసం వేపుడు. ఓకే, సో ఈ విధంగా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాం. దీంట్లో మనం ముందుగా ఉడికించిన ఈ మాంసంని వేసేస్తామండి దీంట్లో. సో ఉడికించిన మాంసం ముక్కలను కూడా దీంట్లో వేసాం. స్పైసెస్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. స్పైసెస్ యాడ్ చేస్తాం లాస్ట్లో. ఇది యాక్చువల్గా అంటే మనకి డ్రైగా వస్తుంది ఈ రెసిపీ కంప్లీట్గా. ఓకే, దీంట్లో చీల్చిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే మనం ఆల్రెడీ స్పైసెస్ అన్ని చేసుకున్నాం కాబట్టి దీనిలో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం. మనకి పచ్చిమిరపకాయలతో కారం వస్తుంది, అలాగే ఎండుమిరపకాయలు మనం మసాలాలో కూడా వేసాం. సో ఘాట్ అని చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ మాంసం వేపుడికి. ఓకే, సో మంచి స్టార్టర్ అండి ఇది. ఓకే, సో ఈ విధంగా ఇలా చక్కగా కలిపి దీంట్లో మన రుచికి సరిపడినంత ఉప్పు, మనం మటన్ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం, అయినప్పటికీ కొద్దిగా ఉప్పు పడుతుంది. సో ఉప్పు, అలాగే కరివేపాకు, అలాగే వీటితో పాటు కొత్తిమీర, వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని, నాన్ వెజ్ కొంచెం స్పైసీగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ అంటేనే కొద్దిగా స్పైసీనెస్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో మంచి స్టార్టర్ అండి ఇది, పర్ఫెక్ట్గా రెడీ అయింది. సో దీన్ని ఇంకా మనం ఏం చేద్దామంటే మనకి ఈ మటన్ కూడా మనం ప్రీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీన్ని ఎక్కువ టైం చేయాల్సిన పని లేదు. సో మసాలాలతో మంచిగా మిక్స్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకుంటాం. సర్వింగ్ డిష్ తీసుకుంటాం. రాజుగారి మాంసం వేపుడు అయితే రెడీ అయిపోయింది, మరి ఇంకా డిష్ అవుట్ చేసుకుందాం. సో మాంసం వేపుడు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. అసలు మీరు చెప్పినట్టుగానే స్పైసీగా అండ్ డ్రైగా కూడా ఉంది యాక్చువల్లీ. సో మనకి ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు ఈ మటన్, అలాగే ఈ పచ్చిమిరపకాయలు కలిపి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి అది. సూపర్. ఓకే, సో డ్రై రోస్ట్ మసాలా పేస్ట్తో పాటు మంచి అరోమా అయితే వచ్చింది మనకి. ఓకే, రాజుగారి మాంసం వేపుడికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 kg,
ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1/2 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, హోల్ గరం మసాలా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయలు చీల్చినవి కొన్ని, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడంత, కారం 1 స్పూన్. రాజుగారి మాంసం వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మాంసం, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం బాగా వేగాక స్టవ్ ఆపి సర్వింగ్ డిష్లో తీసుకుంటే స్పైసీగా రాజుగారి మాంసం వేపుడు రెడీ.